నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం మిత్రులారా. ఈరోజు మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా ఒక సిస్టమ్ తెలుసుకోవడానికి మీరు వచ్చారు. సో మై డియర్ ఫ్రెండ్స్, కంప్లీట్గా మీరు ఒక ఏకాగ్రతతోటి మీరు ఆలకించండి. ఒక పాజిటివ్ మైండ్ తోటి, ఓపెన్ మైండ్ తోటి నిర్ణయం మీరు ఏదైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. దాంట్లో ఎలాంటి మా యొక్క ఆబ్జెక్షన్ లేదు. కానీ మనం చేస్తున్నటువంటి పని, దీనికి వ్యత్యాసం ఏముంది, తేడా ఏముంది మీరు గమనించండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత నేను ఈ వర్క్ చేయడం ద్వారా నా జీవితంలో ఏదైతే జరిగిందో మీతోటి షేర్ చేయడానికి నేను వచ్చాను మిత్రులారా. ఇది సర్వీస్ సెక్టార్లో నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో మొట్టమొదటి కంపెనీ. మిత్రులారా, మీరు మీ యొక్క మొబైల్ను హారిజెంటల్గా ఉంచండి. మీరు క్లియర్గా నేను చూపించేటటువంటి ఇక్కడ చూడగలుగుతారు. తర్వాత మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. ఈరోజు అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కేవలం డైరెక్ట్ సెల్లింగ్ పైనే జరిగిందని భారత ప్రభుత్వం 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ తీసుకురావడం జరిగింది. అయితే మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్లో మొట్టమొదటిసారి నెక్స్ట్ మనీ ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది ఫ్రెండ్స్. మరి అవన్నీ కూడా చాలా క్లియర్గా మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. గత 3.5 సంవత్సరాల నుంచి నాన్ స్టాప్గా దినాభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. అయితే మిత్రులారా, మరి ఈ నెక్స్ట్ మనీ అనేటటువంటిది, ఈ ప్రజెంటేషన్ అనేటటువంటిది ఎవరి కోసం, ఎవరి జీవితంలోనైతే పెద్ద కళలు ఉన్నాయో, కళలు అంటే మనం నిద్రపోయినప్పుడు వచ్చేది కాదు ఫ్రెండ్స్. ఆ కళ మనకు నిద్ర లేకుండా చేసేటటువంటిది, రియలైజేషన్ చేసేటటువంటిది. దానికి ప్రధానమైనటువంటిది డబ్బు మిత్రులారా. అయితే ఈ డబ్బు కోసమే జనాలు చేరానటువంటి పనులు చేస్తూ ఉన్నారు. కానీ అది తప్పు. మనము చేసేటటువంటి పని పక్క వాళ్ళకి కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి, ప్రకృతికి కానివ్వండి, ఇబ్బంది కలగకుండా ధర్మార్థ కామ మోక్షాల ద్వారా, చతుర్విధ పురుషార్థాల ద్వారా మనం డబ్బు సంపాదించాలి మిత్రులారా. అది 100% నెక్స్ట్ మనీ ద్వారా జరుగుతూ ఉంది. దాని తర్వాత చూసినట్లయితే మనం కంఫర్టబుల్గా ఉన్నాము అనుకుంటా ఉన్నాం. కానీ మిత్రులారా, కంఫర్టబుల్ వేరు, మనీ ఫ్రీడమ్ వేరు. మనకు కావాలనుకుంది కొనుక్కుంటోగలుగుతున్నామా? మన వాళ్లకు కావాలనుకున్నది ఇప్పియగలుగుతున్నామా? ఒకసారి మనం ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ తర్వాత మిత్రులారా, కొంతమంది జీవితాల్లో ఒక కారు కల ఉండవచ్చు. అది మనం ఇక్కడ పూర్తి చేసుకునే అవకాశం ఉంది. కొంతమందికి ఒక సొంత ఇల్లు ఉండాలి, విల్లా ఉండాలి, ఎంతది ఉండాలి. మిత్రులారా, ఈరోజు మీరు డిసైడ్ చేయండి, డిక్లేర్ చేయండి. ఆ తర్వాత కొంతమందికి, ఎంతోమందికి నేను ఉపాధి కల్పించాలి, నేను ఒక సొంత వ్యాపారం చేయాలి, ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలి అనే కోరిక ఉండి కూడా ఉండవచ్చు. అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక గొప్ప అవకాశం. వాళ్ళ కోసమే ఈ ప్రజెంటేషన్. ఆ తర్వాత మిత్రులారా, ఒకవేళ గనక మనకి ఏదైనా అప్పులు ఉండి ఉంటే, అప్పు లేనివాడే అధిక సంపన్నుడు. కాబట్టి మిత్రులారా, దీని ద్వారా మనము అది క్లియర్ చేసుకునేటటువంటి గొప్ప అవకాశం ఉంది. ఆ తర్వాత మన పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. పిల్లలకి ఇచ్చేటటువంటిది ఆస్తి కాదు, వాళ్ళకి కావాల్సింది చదువు. అలాంటి ఒక మంచి చదువు ఇప్పియాలన్నా మళ్ళీ డబ్బులతోటే ముడిపడి ఉంది ఈ సమాజం. సో అలాంటి డబ్బులు మనం ఇక్కడ నుంచి సంపాదించవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మరి మన జీవితంలో ఒక మరమనిషిలాగా, ఒక రోబోట్ లాగా కాకుండా మన జీవితానికంటూ ఒక సమయం, అంటే టైం ఫ్రీడమ్ మిత్రులారా. ఆ టైం ఫ్రీడమ్ కావాలనే వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్. ఆ తర్వాత ప్రపంచ యాత్రలన్నీ కూడా ఉచితంగా చేయాలనే కోరిక ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్. ఆ తర్వాత మిత్రులారా, ఒక వ్యక్తిత్వ వికాసం, అంటే మనిషి బ్రతకడం వేరు, జీవించడం వేరు. సో మిత్రులారా, బ్రతకడం అనేది జంతువులు కూడా బ్రతుకుతూ ఉన్నాయి. కానీ మనకంటూ ఒక ఐడెంటిటీ మనం సాధించేటటువంటి ఒక గొప్ప అవకాశం ఉంది. అది మనం సమాజానికి గనక ఏమన్నా చేయగలిగే
అవకాశం ఉంటేనే అవుతుంది. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మన కుటుంబం గురించే మనం ఆలోచన చేయలేని పరిస్థితుల్లో మనకంత టైమే లేనప్పుడు ఇక మనము సమాజం కోసం ఏం చేయగలుగుతాం మిత్రులారా? ఆ తర్వాత చూసినట్లయితే ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న అంటారు. మిత్రులారా, మనం చేసే పనే మంచిది అయినప్పుడు ఏ మస్జిద్కు, ఏ మందిరానికి, ఏ చర్చికు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ భగవంతుడు ఎవరైతే అనుకుంటున్నామో అతనే మన ఇంటికి వస్తాడు. కాబట్టి మిత్రులారా, మానవ సేవే మాధవ సేవ అంటారు. ఆ తర్వాత ఈ సమాజం నాకు ఏమి ఇచ్చింది కాదు, నేను ఈ సమాజానికి ఏమైనా ఇచ్చానా అని ఇవ్వాలి అనేటటువంటి కోరిక ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ కంపెనీ పేరు ప్రొఫైల్ రాసుకోండి. నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. మిత్రులారా, ఇది 11 డిసెంబర్ 2013న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించింది. ఆ తర్వాత మిత్రులారా, దాదాపుగా రేపు 8 సంవత్సరాల నుంచి మచ్చలేనటువంటి కంపెనీ. స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. భారత ప్రభుత్వం కూడా, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కూడా మనకు సర్టిఫికెట్ ఇచ్చింది, కమిట్మెంట్ ఇచ్చిన మాట నిలబెట్టుకునే కంపెనీ అని చెప్పేసి. అయితే మిత్రులారా, మరి అలాంటి ఒక సంస్థ, మరి ఈ సంస్థను స్టార్ట్ చేసినప్పుడు అభిషేక్ కుమార్ బర్మన్ గారి వయసు కేవలము 28 సంవత్సరాలు మాత్రమే. మీరు ఒక్కసారి గూగుల్ బాబాని అడగండి, యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013 అభిషేక్ కుమార్ బర్మన్ సార్ పేరు వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ విధంగా ఒక ఐటీ రంగంలో ఉన్న కంపెనీ ఎందుకు నెక్స్ట్ మనీని తీసుకొచ్చింది? ఇది చాలా వరకు మనం తెలుసుకోవాల్సిన విషయం మిత్రులారా. 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని మరపురాని సంఘటన నోట్లబందీ కార్యక్రమం. మిత్రులారా, అది జరిగిన తర్వాత మన గౌరవనీయులు, మన ప్రధానమంత్రి గారు డిజిటల్ ఇండియా చేయాలి, క్యాష్లెస్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో ఢిల్లీలో స్టార్టప్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్కు ఈ కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు వెళ్ళారు. అక్కడ గమనించినటువంటిది చూస్తే మిత్రులారా, అక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు బాగుపడడానికి పెట్టినటువంటి కంపెనీలు. కానీ మిత్రులారా, 10% తను తీసుకొని 90% B2B అనే విధానం, వాళ్ళందరూ కూడా B2C మిత్రులారా. కాబట్టి 1 జనవరి 2017న నెక్స్ట్ మనీ అనేది ఒక కంప్లీట్ బిజినెస్ అప్లికేషన్ ఫామ్గా రూపొందించడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మిత్రులారా, మనం చూసినట్లయితే ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ని మీరు ఓపెన్ చేసి చూసినట్లయితే 277 సీరియల్ నెంబర్. మిత్రులారా, భారత ప్రభుత్వం గుర్తించినటువంటి కంపెనీ. ఈ సీరియల్ నెంబర్ కొద్దిగా అప్ డౌన్ అవుతూ ఉంటుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కాని వాళ్ళని తీసేస్తూ ఉంటారు. కొన్ని కంపెనీలు యాడ్స్ అవుతూ ఉంటాయి. ఈ రోజు ప్రస్తుతం 277 మిత్రులారా. ఆ తర్వాత ఆల్ లీగల్ డాక్యుమెంట్స్ తీసుకొని గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. మిత్రులారా, మార్కెట్లో ఉన్న అన్ని కూడా B2C, అవి కస్టమర్స్ను తయారు చేస్తూ ఉంది. ఇది మాత్రం మనను ఒక పార్ట్నర్గా తయారు చేస్తూ ఉంది. ఆ తర్వాత మిత్రులారా, కంపెనీ విజన్ చూసినట్లయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. దేంట్లో ఓపెన్ వాలెట్ బ్యాంక్. మిత్రులారా, ఈరోజు ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి, ఇది మొదలు మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఏదైతే మనం వాడుతూ ఉన్నామో అవన్నీ ఓపెన్ వాలెట్. అయితే మిత్రులారా, ఇది రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంది. దీనికి సమయం పడుతుంది, ఎప్పుడవుతుందో తెలియదు. డెఫినెట్గా అయి తీరుతుంది. భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలో ఈ యాప్ నెంబర్ 1 అయ్యే దిశగా పనిచేస్తూ ఉంది. ఆ తర్వాత మిత్రులారా, మరి దీని మూలంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనకేమైనా ఇబ్బంది ఉందా అంటే, ప్రత్యక్షంగా మీరు చూసినట్లయితే ఆ వర్క్ చేయడానికి మనకు గూగుల్ పే, పేటిఎం, ఫోన్పేలు ఉన్నాయి. పరోక్షంగా చూసినట్లయితే మన కష్టార్జితం ఏదైతే ఉందో 10 సెకండ్స్ కాలంలో, బిఫోర్ 1 మినిట్ మనము ఏటీఎం ద్వారా తీసుకునే గొప్ప అవకాశం ఉంది. దాని తర్వాత చూసినట్లయితే ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్. మిత్రులారా, దీంట్లో కూడా నెంబర్ 1 కావాలి. ఈరోజు భారతదేశ టాప్ లిస్ట్ తీసిన, ప్రపంచంలో ధనవంతుల జాబితా తీసిన వాళ్ళందరూ కూడా ఇండస్ట్రియలిస్టులే ఉన్నారు తప్ప ఎవరు నెట్వర్కర్స్ లేరు. కారణం ఏంది? వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుంచి, వాళ్ళు తాతలు ముత్తాతల నుంచి ఆ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు.
డైరెక్ట్ సెల్లింగ్లో 2016లో మాత్రమే భారత ప్రభుత్వం దీనికి గైడ్లైన్స్ తెచ్చింది. అనతి కాలంలో టాప్ ఇండియా వరల్డ్లో కూడా నెట్వర్కర్స్ వచ్చే రోజు ఉంది మిత్రులారా. ఆ దిశగా పనిచేస్తూ ఉంది నెక్స్ట్ మనీ. దాని తర్వాత చూసినట్లయితే ఈ కామర్స్. గత సంవత్సరంలో భారతదేశంలో 40% బిజినెస్ ఈ కామర్స్ ఆన్లైన్ బిజినెస్ జరిగింది మిత్రులారా. ఈరోజు కరోనా వచ్చిన తర్వాత ఇది 100% అవుతుందని ప్రూవ్ చేసింది. ఆ తర్వాత నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి B2Bలో. మిత్రులారా, బిజినెస్ టు బిజినెస్లో 3.5 సంవత్సరాల నుంచి కాంపిటీషన్ లేనటువంటి కంపెనీ భారత ప్రభుత్వం అప్రూవ్ చేసినటువంటి కంపెనీ మిషన్ చూసినట్లయితే డిజిటల్ ఇండియా. భారత ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దానికి మనం సహయోగం ఇస్తా ఉన్నాం. గవర్నమెంట్ ఏ దిశలో వెళ్తా ఉందో అదే దిశలో మనము వెళ్తా ఉన్నాం. ఆ తర్వాత హెల్దీ ఇండియా, ఆ తర్వాత వెల్దీ ఇండియా. మిత్రులారా, ఇంటికి ఒక ఉద్యోగం కాదు, 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక ఉద్యోగం ఉంది. ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం మిత్రులారా, బాస్ లేనటువంటి ఉద్యోగం ఇది. మనకు మనమే బాస్ ఇక్కడ. ఆ తర్వాత నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి యూనిక్ సెల్లింగ్ పాయింట్ చూసినట్లయితే ఇది నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ మిత్రులారా. భారతదేశంలో ఇండియాస్ మొత్తం డైరెక్ట్ సెల్లింగ్లో మొట్టమొదటి కంపెనీ. ఈరోజు 457 కంపెనీలు ఉన్నాయి. 456 కంపెనీలు ప్రొడక్ట్ అమ్ముతా ఉన్నాయి. సర్వీస్ సెక్టార్లో మొట్టమొదటి కంపెనీ. మీరు గూగుల్ బాబాని అడగండి, సర్వీస్ సెక్టార్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2016. అక్కడ మీకు 36 టైమ్స్ సర్వీస్ గురించి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ మనకు జీరో ఇన్వెస్ట్మెంట్, డబ్బులు పెట్టుబడి పెట్టే కంపెనీ కాదు ఇది. కాబట్టి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు, మనకు టెన్షన్ లేదు. ఆ తర్వాత చూసినట్లయితే జీరో లైబిలిటీ, ఇక్కడ ఎలాంటి ₹1 పెట్టుబడి లేదు మిత్రులారా. కేవలం మనం కావాలనుకుంటే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు అదనపు సర్వీసెస్ వాడుకోవడానికి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఎలాంటి ఫిజికల్గా మనము ప్రోడక్ట్స్ అమ్మాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎంతోమంది చూసినట్లయితే ప్రోడక్ట్ బేస్డ్లో ఈరోజు సీనియర్స్ ఒక సేల్స్ మెన్స్ అయిపోయారు. మిత్రులారా, నేను గత సంవత్సరం అక్టోబర్ నెల నుంచి ఇంటి దగ్గర ఉండే చేస్తా ఉన్నా నేను. ఆ తర్వాత గతంలో నేను కూడా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ కంపెనీలలో ఖచ్చితంగా ప్రోడక్ట్ కొనాలనే ఒక గొల్లాలు ఉన్నాయి. అయితే మిత్రులారా, ఇక్కడ మనకు ఎలాంటి ప్రోడక్ట్ కొనాలని కానీ సర్వీసెస్ వాడుకోవాలని రూల్స్ లేదు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎన్నో రకాల ఆదాయాలు ఇందులో ఉన్నాయి మిత్రులారా. ఓన్లీ ఒకే ఒక ప్రైమ్ మెంబర్షిప్ డ్రైవ్ చేసినప్పటికీ 178 కోట్ల ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. ఇది టర్న్ ఓవర్ కాదు మిత్రులారా, మన ఇంటికి వచ్చే ఇన్కమ్. ఈరోజు ఎల్ఐసిలో ఒక ఏజెంట్ ఎలా పాలసీలు అమ్ముతా ఉన్నాడు, ఒక రియల్ ఎస్టేట్లో ఒక వెంచర్లో ప్లాట్లు ఎలా సేల్ చేస్తూ ఉన్నారు, అదే విధంగా ఈ యాప్ను గనక మనం ప్రమోట్ చేసినట్లయితే ఆ ఇన్కమే ఈచ్ 1 టీచ్ 5 మిత్రులారా. ఒక్కరు 5 మందిని ఈ భూమి పైన మనం తేగలిగితే, వాళ్లకు మనం సహకరించగలిగితే 100% 178 కోట్లు వచ్చేది ఉంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈరోజు ఎక్కడ చూసినా కూడా మన కష్టార్జితం ఏదైతే ఉందో దానికి ఒక పేఅవుట్ అని, దానికి ఒక కట్ ఆఫ్ డేట్ అని, పేమెంట్ డేట్ అని, ఆ విధంగా మన యొక్క కష్టార్జితం మనకి ఇవ్వడానికి టైం తీసుకుంటారు. కానీ మిత్రులారా 24/7 ఇప్పుడు కావాలనుకుంటే అప్పుడు 10 సెకండ్స్ కాలంలో బిలో 1 మినిట్ మన డబ్బులు తీసుకునే గొప్ప అవకాశం ఉంది. అందుకే మిత్రులారా ఇక్కడ ఫాస్ట్ గ్రోతింగ్ జరుగుతూ ఉంది. అన్నీ కూడా డిజిటల్ సర్వీసెస్ యాజ్ పర్ యువర్ చాయిస్ మిత్రులారా. ఎవరి అలవాట్లను మనము మార్చాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికైనా మనము రికమెండ్ చేయొచ్చు. ఉదాహరణకు మీరు లక్స్ సబ్బుతోటి స్నానం చేస్తున్నారు అనుకుందాం. నేను వచ్చేసి సార్ మీరు లక్స్ సబ్బు మానేసి మా సబ్బు పెట్టుకోండి అని బలవంతంగా మీ అలవాట్లను మార్చేది లేదు, మీకు ప్రోడక్ట్ అంటగట్టేది లేదు. మీరు మొహమాటానికి కొనుక్కునే అవసరం కూడా లేదు ఫ్రెండ్స్. మీ అలవాట్లను మార్చకుండా మీ ఏదైతే అలవాట్లు చేసుకున్నారో మీ అలవాట్లు అలానే ఉంటూ దానిపైన మనకు పొదుపు అయ్యేటటువంటి ఒక గొప్ప అవకాశం ఉంది. కాబట్టి ఇది ఎవరికైనా కూడా మనము ప్రమోట్ చేయొచ్చు. కానీ ప్రమోట్ చేయాలంటే మొదలు మనకు అర్థం కావాలి. మనకు అర్థం కావాలంటే మనం ఎంతో బిజీగా ఉన్నాం మిత్రులారా. ఎవరి వ్యాపారంలో వాళ్ళు బిజీగా ఉన్నారు, ఉద్యోగాలలో బిజీగా ఉన్నారు. అయితే మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి, మరి మనం బిజీగా ఉన్నప్పుడు మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏం చెప్తా ఉంది, దేనికోసం బిజీగా ఉన్నాం, ఎవరి కోసం బిజీగా ఉన్నాం, ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో మన సమయం ఎక్కడ వేస్ట్ అవుతుంది అని మనం రియలైజ్ అవుతాం.
మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో, నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఎందరైతే బిజీగా ఉన్నారో వాళ్ళందరూ వేరే వాళ్ళను కోటీశ్వర్లు చేయడానికి బిజీగా ఉన్నారు. మనం కోటీశ్వర్లు కావడానికి బిజీగా లేం మనము. వేరే వాళ్ళను కోటీశ్వర్లు చేయడానికి మనం బిజీగా ఉన్నాం. మరి మనను కోటీశ్వర్లు ఎవరు చేస్తారు మీరు అర్థం చేసుకోండి. మన గురించి మనమే ఆలోచన చేయనప్పుడు మన గురించి వేరే వాళ్ళు ఎలా ఆలోచన చేస్తారు మిత్రులారా? అర్థం చేసుకోండి. కేవలం ఒక 90 రోజుల కాలం ఉదయం రాత్రి మీరు కనెక్ట్ అయినట్లయితే ఫెయిల్ అవ్వడానికి కుదరనటువంటి సిస్టమ్ మిత్రులారా. అయితే ఎవరికైనా మనం ఈ యాప్‌ను ప్రమోట్ చేయొచ్చు యాజ్ ఏ యూజర్‌గా. డబ్బులు కావాలనుకున్నప్పుడు మనం ఒక అర్నర్‌గా మారతాం. అర్నర్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇది కూడా మన ఉద్యోగమే. ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం. మీటింగ్‌కి రావడం, మీటింగ్ చెప్పడమా లేదా చెప్తుంటే మీరు అటెండ్ చేసుకోవడమా? అంతే మిత్రులారా. ఆ తర్వాత టోటల్‌గా మన మేనేజ్‌మెంట్ అంతా కూడా మొబైల్ ద్వారానే మనం మేనేజ్ చేయొచ్చు. ఫిజికల్ రికార్డ్స్ మనకు అక్కరలేదు. సో మిత్రులారా, ఇలాంటి బెనిఫిట్ ఉంది కాబట్టే మనకు ఫాస్ట్ బిజినెస్ మూవ్‌మెంట్ అవుతా ఉంది. ఆ తర్వాత ఒక సంస్థ యొక్క డెవలప్‌మెంట్ కానియండి, పనిచేసే వాళ్ళ డెవలప్‌మెంట్ కానియండి, మీటింగ్స్, ట్రైనింగ్స్ పైనే ఆధారపడుతుంది. మిత్రులారా, మరి ఈరోజు ఇక్కడ జరిగేటటువంటి మీటింగ్, ట్రైనింగ్స్ ఎక్కడా లేవని చెప్పొచ్చు. ఈరోజు చూడండి మిత్రులారా, గతంలో మనం మీటింగ్ ఎళ్ళితే చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాల్సిన పరిస్థితి. వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. కానీ మిత్రులారా, ఇప్పుడు రాత్రి 9 గంటలకు మీరు ఇంటి దగ్గర నుంచి ఆలకిస్తా ఉన్నారు. ఎక్స్‌పెండిచర్ జీరో మిత్రులారా. నా 32 ఇయర్స్‌లో ఇలాంటి సిస్టమ్‌ను నేను చూడలేదు. ఫ్యూచర్‌లో నేను చూస్తానని నమ్మకం కూడా నాకు లేదు ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసినట్లయితే ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది మనకు. ఈ 3.5 సంవత్సరాల్లో ఒక 10-20 వేల రూపాయల కమిషన్ కూడా రానటువంటి అశోక్ సరస్వతి గారు చనిపోవడం జరిగింది. అది బాధాకరమైన విషయం అయినప్పటికీ వాళ్ళ కుటుంబానికి ఈరోజు లక్షలాది రూపాయలు వెళ్తా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే మిత్రులారా, గొల్లాలు లేనటువంటి కంపెనీ. రైట్, లెఫ్ట్ గానీ, పీవీ, బీవీ గానీ, సీలింగ్, ట్రిమ్మింగ్ గానీ ఎక్కడా లేదు ఫ్రెండ్స్. చాలా ట్రాన్స్‌పరెన్సీ ఉన్నటువంటి సిస్టమ్ మనకు దొరికింది. ఆ తర్వాత చూసినట్లయితే దీన్ని స్క్రీన్ షాట్ చేయండి. ఆ తర్వాత ప్రాసెస్ ఏ విధంగా మనం వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి. మిత్రులారా, గూగుల్ ప్లే స్టోర్‌లో నుంచి మనం అక్కడ నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అంటే ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్ మనం డౌన్లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేస్తాం. గతంలో ఎన్నో బీ2సీలో మనం యాప్ డౌన్లోడ్ చేసాం. ఇది ఒక యాప్ డౌన్లోడ్ చేస్తాం. ఆ తర్వాత మిత్రులారా, అక్కడ సైన్ అప్ అంటాం. కొత్త వాళ్ళం సైన్ అప్ చేసుకున్నట్లయితే ఒక్కసారి చూడండి, క్రియేట్ యువర్ అకౌంట్. ఫస్ట్ మొదట మనని ఎవరైతే రెఫర్ చేశారో అతని యొక్క నేమ్ ఇవ్వాలి, యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత పక్కన చెక్ బాక్స్ ఓపెన్ చేసుకొని చెక్ చేయాలి అక్కడ. ఆ తర్వాత చూసినట్లయితే రెండో స్టెప్లో మొబైల్ నెంబరు, మూడో స్టెప్లో ఈమెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో యూజర్ నేమ్, ఐదో స్టెప్లో ఫుల్ నేమ్, ఆరో స్టెప్లో పాస్వర్డ్ మిత్రులారా. ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి. ఆ తర్వాత చూసినట్లయితే మనము కంపెనీ లీగల్ కంపెనీ, మనం లీగలా కాదా, కంపల్సరిగా ప్రైమ్ మెంబర్ అయ్యేటప్పుడు పాన్ కార్డ్ మాత్రం ఉండాలి మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే మరి సైన్ అప్ అయినటువంటి వ్యక్తికి ఈ భూమి మీద మిత్రులారా ఈరోజు నెక్స్ట్ మనీ తప్ప వేరే అన్ని కంపెనీలు కూడా సైన్ అప్ ఫ్రీ ఇస్తా ఉన్నాయి. కానీ సర్టెన్ టైం వరకు మాత్రమే ఆ యొక్క యాప్స్ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ మనం కిట్టు కొనకపోతే అదృశ్యం అయిపోతాయి. కానీ నెక్స్ట్ మనీ మాత్రం మీరు 6 నెలలు 6 సంవత్సరాలు ఎప్పటికి వచ్చినప్పటికీ మీ యాప్ భద్రంగా ఉంటుంది. అదే కాకుండా మిత్రులారా, ఈ భూమి మీద ఎక్కడా లేదు. రిజిస్ట్రేషన్స్ ఫ్రీ సైన్ అప్ అయిన వ్యక్తికి కూడా డబ్బులు పొదుపు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్సు ఈ రంగాలలో మనము పొదుపు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానం ద్వారా ఒకవేళ అర్నర్గా పనిచేసినట్లయితే 3 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఎక్కడా లేదు ఫ్రెండ్స్. ఇది సమాజంలో ఒక్క నెక్స్ట్ మనీలోనే ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే రెండో ఆప్షన్ ఇక్కడ వచ్చేసి మిత్రులారా, సెకండ్ స్టెప్ అప్గ్రేడ్. ఆఫర్స్ అండ్ టైఅప్ మాత్రమే ఫ్రీ వాళ్ళకు ఉంది. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్లయితే రీఛార్జ్ కానీ, షాపింగ్ కానీ, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కానీ, మర్చెంట్ కానీ, బిల్లింగ్ కానీ, బుకింగ్ కానీ ఇవి వాడుకోవచ్చు ఫ్రెండ్స్. మరి అది వాడుకోవడానికి నామమాత్రంగా మనము కొంత ఫీజు ఇస్తాం. 1500 రూపీస్ కంపెనీకి ఇస్తాం ఫర్ లైఫ్ టైం. ఈరోజు అమెజాన్లో కూడా మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి amazon.in అని డౌన్లోడ్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు ఆర్డర్ పెట్టవచ్చు, ప్రోడక్ట్ తీసుకోవచ్చు. కానీ మిత్రులారా, అదే అమెజాన్లో మనం ప్రైమ్ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు. సంవత్సరానికి ఒకసారి 999 రూపాయలు ఉంది.
అలా మీకు అమెజానే కాకుండా స్విగ్గీ, జొమాటోలో ఉంది, యూట్యూబ్లో ఉంది, పేటిఎంలో ఉంది, ప్రతి దగ్గర కూడా ప్రైమ్ మెంబర్షిప్ ఉంది మిత్రులారా. అయితే మనము ప్రైమ్ మెంబర్షిప్ జీవిత కాలం కోసం తీసుకుంటే మరి ఆ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మనకు ఒక క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. దాంతోపాటు మనకు 1500కు 1500 రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. సైన్అప్ చేసుకున్నప్పుడు 50 రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. ఈ రివార్డ్ పాయింట్స్ మనకు రూపీస్తో సమానమే, కానీ అవి ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి. ఆ తర్వాత ఫ్రీ సర్వీసెస్లో డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. డిస్కౌంట్ పాయింట్స్ అంటే అవి కూడా రివార్డ్ పాయింట్స్తో సమానమే. ఆ తర్వాత మిత్రులారా, ఇక్కడ ఉన్న బ్యూటీ ఎక్కడా లేదు. ఒక సిస్టమ్ తయారైపోయింది. అక్కడ మనకు ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ 10 లెవెల్స్ వరకు మళ్ళీ మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వచ్చే గొప్ప విధానమే ఇక్కడ. నిద్రలో కూడా డబ్బులు వచ్చే విధానం ఉంది ఫ్రెండ్స్. దీన్నే మనము రియల్ ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. రియల్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. రీఛార్జ్ ఎప్పుడు ఆగిపోతుంది? గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎప్పుడు ఆగిపోతుంది? అందుకే మిత్రులారా, అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా నెట్వర్క్ బ్రహ్మరథం పడతా ఉన్నాయి. కానీ భారతదేశంలో మనం చేసిన నెట్వర్క్ అనుకున్నామో కాదు, అది నెట్టి చేసినామో, నెట్వర్క్ చేయలేదు మిత్రులారా. రియల్ నెట్వర్క్ అనేది నెక్స్ట్ మనీ ద్వారానే ఇది ఇంట్రడ్యూస్ కాబడ్డది. ఆ తర్వాత చూసినట్లయితే మిత్రులారా, 1500 రూపాయలు కంపెనీకి 18% జిఎస్టీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు 1770. అయితే మిత్రులారా, మరి ఈ 1770 ద్వారా మనం ఏమైనా వ్యాపారం చేసే అవకాశం ఉందా? సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్క వ్యక్తికి మనం ఈ విషయం చెప్పినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, మనను రిజెక్ట్ చేయొచ్చు. మనకు రిజెక్ట్ చేసినా మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఏదైతే పని చేశానో ఆ పని మాత్రమే మీకు చెప్తా ఉన్నాను, లైవ్లో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం గనక ప్రైమ్ మెంబర్ అయినట్లయితే చూడండి, అప్గ్రేడ్ నౌ అన్న తర్వాత మనకు ప్రైమ్ మెంబర్ అవుతున్నాము. కంపెనీ యొక్క ప్రోడక్టే లైఫ్ టైం సర్వీస్ మిత్రులారా. జీవిత కాలం కోసం సర్వీస్ తీసుకోవడానికి మనం కంపెనీకి పేమెంట్ చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది, నెక్స్ట్ టైం బెటర్ లక్ కాదు. ఆ తర్వాత అక్కడ మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతా ఉన్నాయి. ఆ తర్వాత మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఏ విధంగా మనకు సేవింగ్స్ అవుతా ఉంది, ఏ విధంగా మనకు రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్ అవుతా ఉంది. రీఛార్జ్ సెక్షన్లో 2% అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే మనకు క్యాష్ బ్యాక్ 2% వస్తూ ఉంది, 1% రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్ అవుతా ఉంది. అంటే రీఛార్జ్ సెక్షన్లో 3% మనకు బెనిఫిట్ అవుతా ఉంది. అదేవిధంగా మనకు బుకింగ్ సెక్షన్లో కూడా మనకు రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్మెంట్ అవుతా ఉన్నాయి. ఆ తర్వాత క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా మనకు నెక్స్ట్ షాపీ ఉంది, మన సొంత షాపీ. అయితే మిత్రులారా, ఇప్పటి వరకు మార్కెట్లో B2C ఏదైతే ఉందో ఆ కంపెనీలలో వారెన్ బఫెట్ గారు పార్ట్నర్గా ఉన్నారు. దాదాపుగా మన పేటిఎం చూస్తూ ఉన్నాము, 14 సంవత్సరాలు అయిపోయింది ఫ్రెండ్స్. పేటిఎంలో మరి అలీబాబా చైనా పార్ట్నర్గా ఉంది. మరి ఈ యొక్క కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. మనము సారే వచ్చినటువంటి ప్రాఫిట్స్లో 10% సార్కు తీసుకుంటా ఉన్నారు మెయింటెనెన్స్ కోసము, 90% మనకు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆ విధంగా మనకు ఒక నెక్స్ట్ షాపీ ఉంది. ఈ రోజు చూసినట్లయితే అక్కడ కూడా మనకు మార్కెట్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంటే కూడా అవే స్టాండర్డ్ ప్రోడక్ట్స్ అక్కడ ఉన్నాయి, తక్కువ ధరలు ఉన్నాయి మిత్రులారా. దాని తర్వాత రాబోయే రోజులలో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు కూడా ఇక్కడ వచ్చేది ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆన్లైన్ షాపింగ్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా లాంటి దాంట్లో కూడా మనకు ఒక గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనం గనక ఈ యాప్ను వాడుకోగలిగితే ఒక యూజర్గా 18,731 రూపాయలు మిగులుతా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం డెఫినెట్గా వాడాల్సిందే. యాజ్ ఏ యూజర్గా మనకు లైఫ్ టైం ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా జరుగుతున్నటువంటి బెనిఫిట్స్. ఆ తర్వాత చూసినట్లయితే కొన్ని సర్వీసెస్లో మనకు క్యాష్ బ్యాక్ రాదు. అదే వచ్చేసి ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ బిల్లు, మెట్రో ఇలాంటి పోస్ట్ పెయిడ్ బిల్లో మనకు క్యాష్ బ్యాక్ రాదు. డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి 25%. అయితే మిత్రులారా, ఈ 25% డిస్కౌంట్ పాయింట్స్ కూడా రివార్డ్ పాయింట్స్ అయిపోయిన తర్వాత ఫోర్స్లోకి వస్తాయి. అవి కూడా రూపాయలతో సమానము ఫ్రెండ్స్ మనకు. ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ మొట్టమొదట కంపెనీ యొక్క ఉద్దేశం ఏంటిదంటే పొదుపే సంపాదన. మనం ఏదైతే పొదుపు చేసుకుంటా ఉన్నామో అదే మన సంపాదన. తర్వాత రెండోది రెఫరల్ ప్రోగ్రామ్ ఫ్రెండ్స్. రెఫర్ అంటే మనం ఎవరికో అంటగట్టడము,
లేకపోతే ఎవరికో అబద్ధం చెప్పడము, నెత్తిలో టోపీ పెట్టడము, గతంలో లాగా కాదు మిత్రులారా. ఇప్పుడు టోటల్ సినారియో మారిపోయింది. అయితే మనము ఏదైతే బెనిఫిట్ మనకు జరిగిందో ఆ బెనిఫిట్‌ని మనం గనక షేర్ చేయడమే రెఫరల్ ప్రోగ్రామ్. దీనికోసం ఎలాంటి కండిషన్స్ లేవు మిత్రులారా. చేయొచ్చు, చేయకపోవచ్చు, ఎంతైనా చేయొచ్చు. అది మనపైన ఆధారపడ్డది. అయితే మై డియర్ ఫ్రెండ్స్, మనం సరైన అప్రోచ్ జరిగినట్లయితే ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. దాని తర్వాత చూసినట్లయితే మరి రెఫరల్ చేసినందుకు రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ, మర్చెంట్ రాయల్టీ, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ విధంగా టోటల్గా మనము ఆన్లైన్ ద్వారా ఎలాంటి ప్రోడక్ట్స్ అమ్మకుండా మనం హ్యాపీ లైఫ్ని ఇక్కడ తయారు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి రెఫరల్ ఏ విధంగా అవుతుంది. ఎంతోమంది ఈరోజు వాట్సాప్ను ఎన్నిటికో ఉపయోగించుకుంటా ఉన్నారు. మనం ఏం చేస్తా ఉన్నాము, మనం బాగుపడడానికి, ఎదుటి వ్యక్తులు బాగుపరచడానికి గవర్నమెంట్ యొక్క ఆమోదిత ప్రాజెక్టు ద్వారా మనం పనిచేస్తా ఉన్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, రెఫర్ అండ్ అర్న్ అంటే 20%. ఈరోజు కంపెనీ ప్రైమ్ మెంబర్షిప్ ఈరోజు అమెజాన్లో 999 ఉంది, ఒక్కరికి ₹1 ఇవ్వట్లా. కానీ ఇక్కడ కంపెనీ వాళ్ళకి సర్వీస్ ఇస్తూ ఆ 1500 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా చూస్తూ ఉంది. ఈరోజు కనుక మీరు చూడండి, వేరే దగ్గర ప్రోడక్ట్లో ఎంత అమౌంట్ మనకు ఉంటుంది, ఎంఆర్పి ఎంత ఉంటుంది, బీవీ ఎంత ఉంటుంది చూడండి. ఇక్కడ మాత్రము ఎంఆర్పినే బీవీగా కౌంట్ చేసేస్తుంది. 100% కౌంటింగ్ ఇస్తుంది ఈ కంపెనీ. దాని తర్వాత చూసినట్లయితే ఎంతమందినైనా మనము రెఫర్ చేసే అవకాశం ఉంది డిజిటల్ సిస్టమ్ ద్వారా ఇంటి దగ్గర కూర్చొని. ఆ కష్టార్జితాన్ని కూడా మనము ఐఎంపిఎస్ నెఫ్ట్ అనే విధానం ద్వారా మనం తీసుకోవచ్చు మిత్రులారా. అందులో నుంచి 5% అడ్మిన్ ఛార్జెస్, 3.75 టీడీఎస్ డిడక్షన్ అవుతాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఐఎంపిఎస్ అయినట్లయితే ₹500 విడ్రాల్ పెట్టాలి. ఒక రోజులో కానీ నెలలో కానీ 25,000 వరకు మనం విడ్రాల్ పెట్టొచ్చు. దాంట్లో నుంచి 1% ప్లస్ ₹5 అనేది మన యొక్క వాలెట్లో ఎక్సెస్ ఉండాలి. నెఫ్ట్ అయినట్లయితే 1000 పైన ఎంతైనా మనం విడ్రాల్ చేయొచ్చు. ఇందులో ఎలాంటి డిడక్షన్స్ ఉండవు మిత్రులారా. 2 నుంచి 3 పని దినాల లోపల మన అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆ తర్వాత చూసినట్లయితే హెల్ప్ అండ్ అర్న్. ఎవరైతే మనను నమ్మి వచ్చారో, ఎవరైతే మనకు ₹300 వచ్చినాయో ఆ గురుత్వం కనుక మనకు ఉన్నట్లయితే, వాళ్లకు మనం గనక హెల్ప్ చేసినట్లయితే వాళ్లకు 300 వస్తుంది, మనకు ₹30 వస్తాయి ఫ్రెండ్స్. 2%. అక్కడ 5-25 కావాలనే రూల్ ఏం లేదు. ఎంతమంది సెకండ్ లెవెల్లో వస్తే ఇంటూ ₹30 ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ విధంగా అంచెలుగా మనకు ఫస్ట్ రెఫర్ అండ్ అర్న్లో 20%, తర్వాత హెల్ప్ అండ్ అర్న్లో 2%. ఆ తర్వాత మిత్రులారా రెఫరల్ టు రెఫరల్ 10 లెవెల్స్ వరకు మనకు 74%, ₹1110 మనకు వెంటనే డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఉదాహరణకు చూసినట్లయితే మరి 74% ఇన్స్టెంట్గా ఇస్తూ రాత్రికి రాయల్టీ రూపకంలో 6%, అంటే 80% అయిపోయింది. 10% గోవా, దుబాయ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ విధంగా 90% పేఅవుట్ ఇచ్చే కంపెనీ ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లో మన ఇండియాలో మొట్టమొదటి కంపెనీ మిత్రులారా. ఒకవేళ ఉదాహరణకు ఈచ్ 1 టీచ్ 5 అనే విధానం ద్వారా మనకు ఎన్ని డబ్బులు వస్తూ ఉన్నాయి. ఒకవేళ మిత్రులారా ఎవరి పనిని వాళ్ళు 1 గంటలో చేయొచ్చు. ఈ ప్రాజెక్టు 10 గంటలలో అయిపోవచ్చు. ఎవరికి వాళ్ళు 1 రోజులో చేస్తే 10 రోజులలో అయిపోవచ్చు. ఒకరు వారం రోజుల్లో చేస్తే ఎవరికి వాళ్ళు ఈచ్ 1 టీచ్ 5 వారంలో చేస్తే 10 వారాలలో కూడా అయిపోవచ్చు. కాబట్టి మిత్రులారా ఫాస్ట్ వర్క్ ఫాస్ట్ ఇన్కమ్ అనే విధానంలో 178 కోట్ల ప్రాజెక్ట్ ఇది టర్న్ ఓవర్ కాదు ఫ్రెండ్స్. మీరు విన్నది చాలా కరెక్ట్. ఒకవేళ కనుక మీకు డబ్బులు ఎక్కువ కావాలనుకుంటే ఈచ్ 1 టీచ్ 5 బదులు ఈచ్ 1 టీచ్ 6 చేయండి. ఆ తర్వాత మిత్రులారా డబ్బులు వస్తాయి మనకు. కాబట్టి మన సమయం ఎక్కడ వేస్ట్ అవుతుంది అనేది ఎవరికి వాళ్ళ మనము స్క్రూటినీ చేయాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత చూసినట్లయితే ఎంత ఇన్కమ్ కావాలనేది మన పైన ఆధారపడ్డది ఫ్రెండ్స్. డిసిషన్ మనం తీసుకోవాలి, డిసైడ్ మనం చేయాలి మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే రీపర్చేస్ లెవెల్ క్యాష్ బ్యాక్. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ వాళ్ళ క్యాష్ బ్యాక్ వాళ్ళకి ఇచ్చేస్తూ 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కు డిస్ట్రిబ్యూషన్ చేసే గొప్ప విధానం ఏదైతే ఉందో రీపర్చేజు డైరెక్ట్ సెల్లింగ్లోనే మొట్టమొదటిసారి చూస్తున్న మిత్రులారా. అయితే దీనికి మంచి ఉదాహరణ జియో ఫోన్ ఈరోజు వాళ్ళ యొక్క యూజర్స్ 2,10,00,000 రూపాయలు ఫ్రెండ్స్.
ఆ ఇన్కమ్ వాళ్ళకి ఎలా సాధ్యమైందంటే వాళ్ళు 38 కోట్ల మంది యూజర్స్ని తయారు చేశారు. అయితే మనం కూడా ఇక్కడ యూజర్స్ని తయారు చేస్తా ఉన్నాం. ఒక టీమ్ సైజు 10 లక్షల మందిని తయారు చేశాం ఫ్రెండ్స్. టైం పట్టొచ్చు డెఫినెట్గా. 10 లక్షల మందిని చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక ₹100 రీఛార్జ్ చేశారు. ఇద్దరు చేశారు మిత్రులారా. 200 రీఛార్జ్ జరిగింది నెలలో. అంటే 2% అంటే ₹4 మిత్రులారా. 10 లక్షల మందికి అంటే 40 లక్షలు క్యాష్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది, క్యాష్ బ్యాక్. ఆ తర్వాత చూసినట్లయితే 25% అంటే ₹10,00,000 10 లెవెల్స్కు పంచినట్లయితే ఓన్లీ రీఛార్జ్ ఇన్కమే మనకు ₹1,00,000 కూడా వచ్చే అవకాశం ఉంది మిత్రులారా. ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తా ఉన్నాడంటే మరి ఇక్కడే కాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా బాటా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు కూడా ఉంది కదా. మరి అక్కడ ఎలా క్యాష్ బ్యాక్ పైన వస్తుందంటే ఈ ఇన్కమ్ ఎంత రావచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఒక సిస్టమ్కు సరెండర్ మనం అవుదాం. ఎప్పుడైతే సిస్టమ్కు మనం సరెండర్ అయిపోతామో ఆ తర్వాత సిస్టమే మనకు సరెండర్ అయిపోతుంది. సో హ్యాపీ లైఫ్ ఇక్కడ ఉంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే మన కష్టార్జితంలో టీడీఎస్, అడ్మిన్ ఛార్జెస్ మైనస్ అవుతాయి. కానీ ఇక్కడ మాత్రం ₹1 కూడా మనకు మైనస్ కాదు ఫ్రెండ్స్. ఈ డబ్బులను వెంటనే మనం యూజ్ చేసుకోవచ్చు. 100% క్యాష్ బ్యాక్. అది ఒక ఎలక్ట్రిసిటీ బిల్ అయితేనేమి, గ్యాస్ బిల్ అయితే, పోస్ట్ పెయిడ్, లైన్, మెట్రో, క్యాబ్ బుకింగ్, ఫ్లైట్, హోటల్, టూర్స్, ఫారెన్, నెక్స్ట్ షాపింగ్, లగ్జరీ కార్స్, హౌస్ ఏదైనా మనం చేయొచ్చు మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే మన యొక్క 100% గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ ద్వారా సూపర్ లగ్జరీ లైఫ్ను మనం తయారు చేయొచ్చు ఇక్కడ. దాని తర్వాత చూసినట్లయితే 10 లెవెల్స్ తర్వాత వచ్చే ఇన్కమ్ రాయల్టీ. మిత్రులారా, రాయల్టీకి సరైన నిర్వచనం ఇచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. నా గతంలో నేను అనుకునేవాడిని అసలు రాయల్టీ అన్నప్పుడు మళ్ళీ గొల్లాలు పెట్టడం ఏంటిది అని నా మనసు అనిపించేది ఫ్రెండ్స్. కానీ ఈరోజు అలాంటి కంపెనీని నేను ప్రమోట్ చేస్తున్నందుకు నేను ఎంతో సంతోషపడతా ఉన్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, రాయల్టీ అంటేనే మళ్ళీ పనికి నిమిత్తంగా లేకుండా వచ్చేదే రాయల్టీ. ఆ యొక్క రాయల్టీకి న్యాయం చేసిన కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా. 10 లెవెల్స్ తర్వాత సిల్వరు, గోల్డ్, డైమండ్ అని ఉంది మిత్రులారా. సిల్వర్ అన్నట్లయితే చాలా ఈజీ. ఫ్రంట్ లైన్లో 5 మంది యూజర్స్ కావచ్చు, అర్నర్స్ కావచ్చు. ఆ తర్వాత 9 మంది మిత్రులారా. 5+9 ఈ సిస్టంలో ఎవరైతే 14 ప్రైమ్ మెంబర్స్ వస్తుందో 1% మిత్రులారా. రాత్రి 12 గంటల తర్వాత వస్తుంది అన్లిమిటెడ్ డెప్త్. నో పీవీ, నో బీవీ, నో సైడ్ లెగ్ బ్యాలెన్స్. ఆ తర్వాత మనము తెచ్చిన వాళ్ళని గనక సిల్వర్ చేసినట్లయితే మనము గోల్డ్ అవుతాం మిత్రులారా. గోల్డ్ అయినప్పుడు మనకు అన్లిమిటెడ్ డెప్త్ 2%, 1% సిల్వర్కి వెళ్తుంది, 1% మనకు వస్తుంది మిత్రులారా. ఏ కంపెనీలోనైనా పైకి వెళ్తున్నప్పుడు టార్గెట్ టఫ్ అవుతుంది. కానీ మొట్టమొదటిసారి చూస్తా ఉన్న ఫ్రెండ్స్ టార్గెట్ ఈజీ అవుతుంది. మనము తెచ్చిన వాళ్ళను గోల్డ్ చేయాల్సిన అవసరం లేదండి. 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఎవరు గోల్డ్ అయినప్పటికీ మనము డైమండ్ అయ్యేటటువంటి గొప్ప అవకాశం ఉంది మిత్రులారా. అన్లిమిటెడ్ డెప్త్ 3%. సేమ్ డిఫరెన్షియల్ ఇంతకు ముందు లాగా. ఇప్పటి వరకు మాట్లాడిన ఈ 3 రాయల్టీలు మన టీముకు సంబంధించినవి అయితే మన క్రాస్ లైన్ కావచ్చు, అప్ లైన్ కావచ్చు మిత్రులారా. బ్యూటిఫుల్ సిస్టమ్ క్రౌన్ డైమండ్ మిత్రులారా. 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఎవరు డైమండ్ అయినా మనము క్రౌన్ డైమండ్ అవుతాము. క్రౌన్ డైమండ్ అంటే దాని అర్థం మిత్రులారా, నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు 3 నెలలకు ఒకసారి వస్తుంది. ఒక్కొక్కరికి 9 లక్షలు అంటే నెలకు 3 లక్షల పైన తీసుకునే గొప్ప అవకాశం ఉంది మిత్రులారా. మీరు అర్థం చేసుకోండి. మీరు ఒక్క నెల ఇది లేట్ చేశారంటే 3 లక్షల రూపాయలు నష్టపోతా ఉన్నారు. 2 నెలలు మీరు లేట్ చేశారంటే 6 లక్షల రూపాయలు నష్టపోతా ఉన్నారు. అర్థం చేసుకోండి మిత్రులారా. పని మాత్రం ఎప్పుడైనా చేయాల్సిందే. కాబట్టి డోంట్ లేట్ చేయకండి. ఓన్లీ మనం చేయాల్సిన పని మిత్రులారా ₹1770 ప్రైమ్ మెంబర్ తీసుకొని ఈ భూమి మీద ఒక 5 మందిని తేవడమే. మీరు విత్తనాలు లేటుగా విత్తుతే చెట్లు లేటుగా వస్తాయి మిత్రులారా. ఆ తర్వాత మీరు పర్సిస్టెన్సీగా 90 రోజులు మీరు మీ టీం తోటి కనుక రాగలిగితే ఫెయిల్ అయితందుకు కుదరదు మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఈ యొక్క రాయల్టీ కంపెనీ టర్న్ ఓవర్లో నుంచి ఇస్తూ ఉంది. దాని తర్వాత మనం చూసినట్లయితే మనం ఎవరినైతే తెచ్చామో ఈచ్ 1 టీచ్ 5 అనుకున్న మిత్రులారా, ఆ 5 మందికి మనం హెల్ప్ చేయగలిగితే 5×5 = 25. సో మై డియర్ ఫ్రెండ్స్, లీడర్షిప్ రాయల్టీ అదనంగా మనకు 10% వస్తుంది మన యొక్క జూనియర్ ఇన్కంలో నుంచి.
అతని డబ్బులు అతనికి ఇస్తూ మనం సిల్వర్ అయినప్పటి నుంచి అతను సిల్వర్ అయ్యేంత వరకు వస్తుంది ఫ్రెండ్స్. ఇదే పనిని గనక 30 రోజులలో మనం చేయగలిగితే ఫుల్ పెయిడ్ గోవాలో పోయి ఎంజాయ్ చేసి రావచ్చు కంపెనీ ఖర్చులతోటి. ఆ తర్వాత మిత్రులారా, మరి సీనియర్స్ నుంచి కనుక చూసినట్లయితే కంపెనీ నుంచి ఈరోజు ఫ్రీ గిఫ్ట్గా 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది. కంపెనీ ప్రైమ్ మెంబర్షిప్ 1500 ఇస్తా ఉన్నాం, 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది. ఇవి ట్రాన్సాక్షన్స్లో క్యాష్గా మనకు కన్వర్ట్ అవుతా ఉంది. ఆ తర్వాత గోవా దుబాయ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ తర్వాత స్పెషల్ ఆర్టీపీ ఆఫర్స్ ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము కలిసి పని చేద్దాం. నేను పని చేస్తున్నాను, మీరు పని చేద్దాం. కలిసి మనము మన కుటుంబానికి బెనిఫిట్ చేద్దాము, మన రాష్ట్రానికి బెనిఫిట్ చేద్దాము, మన దేశానికి బెనిఫిట్ చేద్దాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతిరోజు రాత్రి 9 గంటలకు తెలుగులో మీకు ప్రజెంటేషన్ జరుగుతూ ఉంది. వేరే వేరే లాంగ్వేజెస్లో వేరే వేరే టైంలో జరుగుతూ ఉంది. మిత్రులారా, నేర్చుకోవడం ద్వారానే, లెర్నింగ్ ద్వారానే టీచింగ్ చేయగలుగుతాం. సో మీరే టీచ్ చేయాల్సిన అవసరం లేదు. ఎంతోమంది సీనియర్స్ టీచింగ్ చేస్తూ ఉన్నారు. మీరు కేవలం అటెండెన్స్ చేసుకోగలిగితే కూడా మీరు సక్సెస్ అవుతారు. మీకు మీరు ఈరోజు ఓత్ తీసుకోండి, కమిట్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా నేను మీటింగ్కి ఈరోజు ఒక 5 మందిని అటెండ్ చేస్తా, 10 మందిని అటెండ్ చేస్తా, లేదా ఒక్కరినైనా నేను అటెండ్ చేస్తా. మీకు మీరుగా ఒక ఓత్ తీసుకోండి, కమిట్మెంట్ తీసుకొని పనిచేయండి. ఆ తర్వాత మిత్రులారా, మరి ఒకసారి మనం గమనించినట్లయితే 30 రోజులలో మీకు చెప్పాను గోవా ప్రోగ్రామ్. అదే విధంగా మనం 5 మందిని గోవాకు పంపించినట్లయితే 90 రోజులలో మనం దుబాయ్కి వెళ్ళేటటువంటి గొప్ప అవకాశం ఉంది. అయితే మిత్రులారా, తెలిసి తెలియక 90 రోజులలో గనక మిస్ అయినా మనము బాధపడొద్దనే ఉద్దేశంతో 525 125 625 అనే స్ట్రక్చర్ ఎప్పుడు పూర్తి చేస్తే అప్పుడు మనం దుబాయ్కి వెళ్ళే అవకాశం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మన టీంలో ఉన్న వాళ్లకు పాస్పోర్ట్ రెడీ చేసుకోమనండి, లేని వాళ్ళని. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఒక గొప్ప ఆపర్చునిటీ మనకుంది. అయితే ఇందులో మనం చేయాల్సినటువంటి పని ఏంటిది? మనం ప్రైమ్ మెంబర్షిప్ 1770 రూపాయలతోటి మనం ఏమీ చేయలేం మిత్రులారా. ఆ తర్వాత మనం ఒక 50 మందిని, మీరు రోజు ఒక 50 మందిని పిలుస్తారా, రోజుకు 5 మందిని పిలుస్తారా, మీకు మీరు డిసైడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసినట్లయితే మీరు వాళ్ళని మీటింగ్కి అటెండ్ చేసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. మీరు అనుకుంటారు నేను అన్ని చెప్పగలుగుతా, అతను సాటిస్ఫై కాలేడు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ దగ్గర రికార్డు లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు అటెండ్ చేసుకోండి. దాని తర్వాత మీ యొక్క సక్సెస్ స్టోరీని షేర్ చేయండి. జైన్ గామని కాదు, మీకు ఇక్కడ ఏం బెనిఫిట్ జరిగింది, ఏం పొదుపు జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, డైలీ ఎవరైతే 90 డేస్ అటెండ్ అవుతారో వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి కుదరదు. దాని తర్వాత చేయకూడనటువంటి పనులు, ఎవరికి ప్లాన్ను షార్ట్కట్గా చెప్పొద్దు మిత్రులారా. మీ యొక్క యూజర్ నేమ్ను వైరల్ చేయకూడదు. ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ వాళ్ళు మనను బ్లాక్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మిత్రులారా, మన దగ్గర ఏమీ రికార్డ్స్ లేనప్పుడు, మనకు ట్రైనింగ్ లేనప్పుడు, మన దగ్గర అచీవ్మెంట్స్ లేనప్పుడు మనం ఎవరికి కూడా ప్లాన్ చెప్పకండి. ఆ తర్వాత చూసినట్లయితే సీనియర్స్ నుంచి వచ్చేటటువంటి ప్రతి మెసేజ్ను మీరు ఇగ్నోర్ చేయకండి. దీని గురించి నాలెడ్జ్ను అక్వైర్ చేయండి, దీన్ని మీరు పోగు చేయండి. దాని తర్వాత మిత్రులారా, మనం ఇక్కడ మీరు సక్సెస్ కావాలన్నదే మా లక్ష్యం. కాబట్టి మిత్రులారా, మీరు సైన్అప్ చేసేసుకొని ఆ తర్వాత మీరు ఎడిట్ ప్రొఫైల్లో మీ యొక్క డీటెయిల్స్ యాడ్ చేసుకొని మీరు డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు మీ యొక్క అకౌంట్ నుంచి, మీ యొక్క ఏదో అకౌంట్ నుంచి దీనికి యాడ్ చేసుకోవచ్చు యాడ్ మనీ ద్వారా. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ సీనియర్ సహకారం తీసుకొని మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే బాధ్యత మీరు తీసుకోండి. కలిసి మనం పని చేద్దాం, మన యొక్క కుటుంబాలను బాగుపరుద్దాం. మిత్రులారా, ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాంకి వచ్చి మీరు సక్సెస్ చేసినందుకు, మీ విలువైనటువంటి సమయం మీరు ఇచ్చినందుకు వన్స్ అగైన్ మీకు థ్యాంక్ యూ మిత్రులారా. అయితే మరి నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా జీవితంలో ఏమి జరిగింది? ఎందుకంటే మిత్రులారా, గతంలో మీరు ఎన్నో మీటింగ్స్ విని ఉండొచ్చు, కానీ దానికి దీనికి ఎంతో తేడా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను నా యొక్క స్క్రీన్ షేర్ చేస్తూ ఉన్నాను, చూడండి. ఆ తర్వాత మీకు ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలంటే అవి కూడా నేను క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్. నాకు మీకు తేడా ఏమీ లేదండి, కేవలం మీకంటే కొద్దిగా మొదలు రావడం జరిగింది అంతే. చూడండి మిత్రులారా, నేను 3వ తారీఖు అక్టోబరు 2019 గత సంవత్సరంలో వచ్చాను మిత్రులారా. 3వ తారీఖు అక్టోబర్ 2019 రాత్రి 8:55:24 ఫ్రెండ్స్. ఇది డేట్ ఆఫ్ జైనింగ్ అని ఉంది, కానీ డేట్ ఆఫ్ జైనింగ్ కాదు మిత్రులారా, డేట్ ఆఫ్ మ్యారేజ్. నేను ఈ కంపెనీతోటి కమిట్ అయిపోయినా అంటే అర్థం చేసుకోండి, ఇక నేను వేరే కంపెనీ, మ్యారేజ్ కంటే ముందే నేను డిసైడ్ చేసుకున్నా, నేను అన్ని అబ్జర్వ్ చేసుకున్నా, చేసేసాం, నో ప్రాబ్లం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా ఒకసారి కమిట్మెంట్ అయిన తర్వాత
మనం అదే పని చేసినట్లయితే మనం సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్. చూడండి చాలామంది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను అదే రోజు మీకు ప్రైమ్ మెంబర్ అయ్యా. చూడండి ఫ్రెండ్స్, రివార్డ్ పాయింట్స్ మీకు నేను చెప్పాను, ప్రతి సైన్అప్ చేసుకున్నప్పుడు 50 వస్తాయి, ప్రైమ్ మెంబర్ అయినప్పుడు 1500. చూడండి ఫ్రెండ్స్, 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019. నేను అదే రోజు 1770 రూపాయలతోటి నేను ఏమీ వ్యాపారం చేయలేను. ఆ తర్వాత నేను ఒక 5 మందికి చెప్పాలి, ప్రతిరోజు నేను చెప్తూనే ఉంటాను, ఎందుకంటే మంచి పని కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు కూడా నేను సైన్అప్ చేయించాను. చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే నా గురువు, నా మెంటర్ నాకేం చెప్పారు, నాకు ఒకటే విషయం చెప్పారు, జీవితంలో ద్వంద్వం అనేది ఉంటుంది, నలుపు తెలుపు, రాత్రి పగలు, సుఖము దుఃఖము, మంచి చెడు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ మనీ మంచి పనా చెడు పనా? మంచి పని అయినట్లయితే ఎప్పుడు జీవితంలో ఏ మంచి పని అయినప్పటికీ మనం లేట్ చేయొద్దు ఫ్రెండ్స్. చెడ్డ పని ఎప్పుడు కూడా తొందరగా చేయొద్దు. ప్రతి పని చేసే ముందు ఒక్క సెకండ్ ఆలోచన చేయండి. మీరు మీ జీవితం గురించి కూడా, ఇది నేను చెప్పేది నెక్స్ట్ మనీ గురించి కాదు, మీ జీవితం గురించి కూడా ఒక్క సెకండ్ ఆలోచన చేయండి ఫ్రెండ్స్. ప్రశాంతంగా ఉండండి, డెఫినెట్గా మీకు టచ్ అవుతుంది, మంచి పనా చెడు పని. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ విషయానికి వస్తే, ఒక వ్యక్తికి డబ్బులు పొదుపు చేసుకోమని చెప్పడం మంచి పని అనుకున్నా నేను. ఒక వ్యక్తిని డబ్బులు సంపాదించుకోండి చట్టబద్ధంగా, లీగల్గా, మంచి పని అనుకున్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను అదే పని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు మనము ఒళ్ళు దోముకున్నట్టు, పండ్లు దోముకున్నట్టు నేను పని చేస్తానే ఉన్నా. ఆ తర్వాత నీకు చెప్పాను నేను, డేట్ ఆఫ్ జాయినింగ్ కాదు, డేట్ ఆఫ్ మ్యారేజ్. ఇక మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా వేరే ఆలోచన చేయడము అది తప్పు అవుతుంది ఫ్రెండ్స్, అది ఏదైనా కావచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, నా మ్యారేజ్ అనేది దీంతో అయిపోయింది, కాబట్టి ఇక నేను ఇంకా ఎవరి గురించి నేను ఆలోచన చేయాల్సిన అవసరం కానీ అక్కర కానీ నాకు లేదు ఫ్రెండ్స్. అయితే మరి దీని పర్యవసానంగా నాకు ఏం జరిగింది అది మీకు ప్రాక్టికల్గా నేను చూపించబోతా ఉన్నా. 1770 రూపాయలు నేను ఆ రోజు నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని నేను ఈ క్లాసు చెప్పడం మూలంగా ఇంటి దగ్గర ఉండి మిత్రులారా, ఎక్స్పెండిచర్ జీరో. నాకు ఏం జరిగింది మిత్రులారా, ఈ సెకండ్ వరకు మీరు ఆలోచన చేసినట్లయితే, ఫర్ దిస్ సెకండ్ టోటల్ మై ఇన్కమ్ ఈజ్ 4,40,141. ఎంత వండర్ఫుల్ మిత్రులారా, 4,40,000 రూపాయలు. ఎంత గొప్ప విషయం మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈరోజు ఒక యావరేజ్గా 3 నెలల ఇన్కమ్ మీకు చూపిస్తా ఫ్రెండ్స్. టోటల్ ఇన్కమ్ మీకు చూపించా నేను, ఇది 3 నెలల ఇన్కమ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 3 నెలల నా ఇన్కమ్ చూడండి ఫ్రెండ్స్, 1,76,636, అంటే సుమారుగా ఒక 60,000 రూపాయలు. 60,000 రూపాయలు నాకు నెలకు వస్తున్నప్పుడు మీరు అర్థం చేసుకోండి. అయితే మిత్రులారా, మీకు ఈ రోజే రాదు, ఎందుకంటే మిత్రులారా 90 డేస్ అనేది ఇది ఒక టైం. ఎవరైనా సరే ఇక్కడనే తప్పు చేస్తారు మిత్రులారా. రోజు ఉద్యోగం అనుకున్నప్పుడు వెళ్తున్నామా లేదా, వేరే వాళ్ళని కోటీశ్వర్లు చేయడానికి వెళ్తున్నామా లేదా, మరి మనం కోటీశ్వర్లు కావడానికి ఎందుకు 90 రోజులు మనము నెక్స్ట్ మనీ మాల వేసుకోవద్దు ఫ్రెండ్స్, మీరు ఆలోచన చేయండి. చూడండి, ఫస్ట్ 90 డేస్ నా ఇన్కమ్ చూడండి, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మిత్రులారా, ఫస్ట్ 3 మంత్స్ నా ఇన్కమ్ చూడండి, కేవలము ఈ రోజు నా ఇన్కమ్ 60,000 రూపాయలు నెలకు అవుతే, అక్కడ 3 నెలల ఇన్కమ్ 8,700 రూపాయలు. 1,80,000 ఎక్కడ, 8,700 ఎక్కడ మిత్రులారా. ఇది ప్రజెంట్ కాదు, ఇది ప్రజెంట్ అయితే నాకు సర్వైవల్ అయిపోతుంది, కానీ బ్రహ్మాండమైనటువంటి ఫ్యూచర్. మీరు కూడా ఈరోజు మీ ప్రజెంట్ చూడండి, మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపారంలో, దాంతోపాటు మీరు ఫ్యూచర్ కూడా చూడండి, రెండు చూడండి. రెండుట్లో బెటర్ ఉంటేనే మనం పని చేద్దాం, లేకపోతే అక్కర్లేదు ఫ్రెండ్స్. ఆ తర్వాత ఫ్యూచర్ ఇన్కమ్ చూడండి, క్యాష్ బ్యాక్ రిపోర్ట్స్ మిత్రులారా. మనం నిద్రపోతున్న డబ్బులు వస్తాయి, సిస్టమ్ తయారవుతుంది, ఇంకా కంప్లీట్ కాలేదు. మనము సిస్టమ్ డెవలప్ చేస్తున్నాము, కంపెనీ కూడా డెవలప్ అవుతా ఉంది. డెవలప్డ్ కాదు, ఇది డెవలపింగ్ కంపెనీ మిత్రులారా. ఇక్కడ మీకు నాకు తేడా ఏమీ లేదు ఫ్రెండ్స్, నేను మీకంటే కొద్దిగా మొదలు వచ్చిన అంతే తేడా. అయితే మొదలు వస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి అనుకోవడం కూడా తప్పే. ఇక్కడ ఎప్పుడు వచ్చినామనేది కాదు, మనం ఏమి చేసినాం అనేదే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అయితే ఈ విధంగా నేనేం చేస్తా ఉన్నా, చేసిందే చెప్తా ఉన్నా, చెప్పేదే నేను చేస్తా ఉన్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఈ ఇన్కమ్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా మనకు
ఎవరెవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ మనకు క్యాష్ బ్యాక్ వచ్చే పద్ధతి మిత్రులారా ఇది. దీన్ని లెవెల్ క్యాష్ బ్యాక్ అంటాం. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే మరి గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ కానీ రీఛార్జ్ కానీ చూడండి ఫ్రెండ్స్, నేను మీ ఎంబడే ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 9 గంటల 50 నిమిషాల 41, 9 గంటల 31 నిమిషాల 4 సెకండ్స్, తర్వాత 9 గంటల 19 నిమిషాల 48 సెకండ్లు, 9 గంటల 18 నిమిషాల 4 సెకండ్స్, 9 గంటల 11 నిమిషాల 57 సెకండ్లు, 9 గంటల 8 నిమిషాల 33. మిత్రులారా, మీ ఎంబడే ఉన్నా నేను. అంటే మీరు అర్థం చేసుకోండి, మనం నిద్రలో కూడా డబ్బులు వచ్చే మార్గం ఇది ఫ్యూచర్ కోసం. దానికి ఒక 4-5 ఏళ్ళు పట్టనియండి, ప్రాబ్లం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి టీమును కనుక మనం చూసినట్లయితే మరి నేను వచ్చింది ఆ రోజు ఒక్కడనే. ఆ తర్వాత నా యొక్క ఫ్రెండ్స్కి నేను చెప్పాను, కొందరు యాక్సెప్ట్ చేస్తారు, కొందరు రిజెక్ట్ చేస్తారు. మనం వర్రీ కావద్దు మిత్రులారా, మన పని వరీ కావడం కాదు, మనం డ్యూటీ చేయాలి. 50,893 మంది ఫ్రెండ్స్. మరి నేను చెప్పినటువంటిది 33 మందికే. అందులో నుంచి 12 మంది మాత్రం ప్రైమ్ మెంబర్ అయ్యారు, ఇంకా 21 మంది కాలేదు. అయితే మిత్రులారా, వాళ్ళు కూడా అవుతారు. కానీ మన యొక్క డెవలప్మెంట్ అనేది మన చేతిలో ఉంది, వాళ్ళ చేతిలో లేదు. వాళ్ళు ఇన్కమ్ను జీరో చేసుకోవచ్చు, మన ఇన్కమ్ను జీరో చేసే శక్తి లేదు. కానీ మన ఇన్కమ్ను మనం జీరో చేసుకునే శక్తి అంటే మనం పని చేయకపోతే. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం టైం ఎక్కడ బిజీ అంటా ఉన్నాం, మన టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది, మీకు మీరు చెక్ చేయండి. అయితే మిత్రులారా, ఈచ్ వన్ టీచ్ 5 అనుకున్నాం మనము. మరి ఈచ్ వన్ టీచ్ 5లో కనుక చూసినట్లయితే 178 కోట్లు మిత్రులారా. మరి అదొక్కసారి గమనించినట్లయితే మరి మీరు చూడండి, 5 అంటే అయిపోయింది, 25 అంటే 56 అయిపోయింది. 56 ఇంటూ 30 రూపాయలు. తర్వాత 125 అంటే 139 ఇంటూ 45 రూపాయలు. 625 అంటే 273 మంది మీద ఆల్రెడీ వచ్చేసింది ఇన్స్టెంట్ పేఅవుట్ మిత్రులారా. ఆ తర్వాత ఇంకా కావాల్సిన 400లకు 900 మంది రెడీగా ఉన్నారు. కేవలం 1770 రూపాయలతోటి ఎవరు ఏమీ చేయలేరు మిత్రులారా. ఇది మీకు నేను లైవ్లో చూపిస్తున్నా. సో మరి ఈ విధంగా మనం చేస్తున్నటువంటి ఉద్యోగాలు, మనం చేస్తున్నటువంటి వ్యాపారాల ద్వారా బ్రతకగలుగుతాం తప్ప బ్రతుకులలో మార్పు రాదు మిత్రులారా. సో మీరు ఆలోచన చేయండి, మీరు చేస్తున్న పని ద్వారా 178 కోట్లు ఇక్కడ ఎప్పుడు తీసుకోగలుగుతాం? నేను 3 లెవెల్స్ పూర్తి చేశాను కదా ఫ్రెండ్స్, మీరే చూశారు ఈరోజు. 5, 25, 125 అంటే నేను 10 లెవెల్స్ పూర్తి చేయాలి. 3 లెవెల్స్ ఆల్రెడీ పూర్తి అయిపోయాయి. మరి 3 లెవెల్స్ పూర్తి కావడానికి నాకు 12 నెలలు అనుకోండి, 4 నెలలు మిత్రులారా, మొత్తం 40 నెలల్లో నేను 178 కోట్లు. కానీ ఫస్టే నేను 5 ఇయర్స్ డిసైడ్ చేసుకున్నా. ఒక వ్యాపారం చేయాలనుకున్నప్పుడు నెల రోజులు 2 రోజులు కాదు, నెట్వర్క్ అనేసరికి రాత్రి డబ్బులు రావాలనుకొని అనుకుంటారు, కానీ అది వాస్తవం కాదు మిత్రులారా. కాబట్టి నేను ఈ మార్గంలో వెళ్తున్నా. మరి మీరు చేసే దాంట్లో ప్రజెంట్ మీకు ఎంత సెక్యూరిటీ ఉంది, ఫ్యూచర్ ఎంత సెక్యూరిటీ? ప్రజెంట్కే సెక్యూరిటీ లేనప్పుడు ఇక ఫ్యూచర్ విషయం వస్తుందా? మరి మన సమయం ఎక్కడ వేస్ట్ అవుతుంది? మీకు మీరు ఈరోజు ఆలోచన చేయండి, ఈరోజు డిసైడ్ చేయండి, డిక్లేర్ చేయండి. ఆ తర్వాత మీరు వర్క్ స్టార్ట్ చేయండి మిత్రులారా. మీ ఎంబడి మీ యొక్క సీనియర్స్ మేము ఉన్నాం. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీరు అడగొచ్చు మీ సీనియర్, నాకు ఆ పాయింట్ అర్థం కాలేదంటే మీ సీనియర్ రెడీగా ఉంటారు. కానీ చాలా వరకు చేసే మిస్టేక్ ఏంటంటే మిత్రులారా, సీనియర్ ఫోన్స్ లిఫ్ట్ చేయకపోవడం. అది కాదు, అది తప్పు పద్ధతి ఫ్రెండ్స్. మనకు నచ్చితే చేయొచ్చు, నచ్చకపోతే చేయకపోవచ్చు, అది డిఫరెంట్. కానీ ఖచ్చితంగా మనం మాట్లాడాలి. మీకు 100% అగ్రి అయినట్లయితే మనం కలిసి పని చేద్దాం ఫ్రెండ్స్. ఈరోజు సెషన్ పైన, ప్రజెంటేషన్ పైన మీకు ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే మీ స్క్రీన్ టచ్ చేయండి. రైట్ సైడ్లో మీకు మోర్ అని ఉంటుంది, 3 డాట్స్ ఉంటాయి, దాన్ని టచ్ చేయండి ఫ్రెండ్స్. హ్యాండ్ రైజ్ చేయండి, అడగాలనుకుంటే. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్లో కనుక మీరు టచ్ చేసినట్లయితే మీకు అక్కడ అన్మ్యూట్ ఉంటుంది, అన్మ్యూట్ చేయండి. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు, మీ పేరు, మీ సీనియర్ పేరు, మీరు వీరబోయిన మల్లేష్ గారు.
మీ దగ్గర అన్మ్యూట్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీ ఊరు పరిచయం ఇవ్వండి మీది మొదలు. మల్లేష్ గారు వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్కారం సార్. సార్ చెప్పండి మీ సీనియర్ పేరు. సీనియర్ పేరు విజయ. ఓకే రైట్ సార్. ఏ ఊరండి? మాది ఇక్కడ మేడ్చల్ సార్ మాది. ఓకే రైట్ చెప్పండి మల్లేష్ సార్. ఈ రోజే చేసుకున్నా సార్ నేను ఇది మేడం చెప్తే. వెరీ నైస్. ఈ రోజు ఫస్ట్ సార్ వచ్చారు మీరు. అవును సార్. రైట్. కంపల్సరీగా మీరు ఉదయము రాత్రి, ఉదయం టైం మనకి ఎడ్యుకేషన్ ఉంటుంది సార్, రాత్రి ప్రజెంటేషన్ ఉంటుంది. మీరు ఎవరికైనా కూడా మీరు సబ్జెక్ట్ చెప్పకండి. మీరు వాళ్ళకి మీరు ఏమని చెప్తారంటే మీరు డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉందా అని అడగండి సార్. ఉంది అంటే ఒక 1770 రూపాయలతోటి లీగల్ ప్రాజెక్టు, లీగల్ వర్క్ ఉంది. మీరు రాత్రి 9 గంటలకు రండి. ఇన్వైట్ చేసే బాధ్యత మీరు తీసుకోండి. వాళ్ళకి అర్థమైన తర్వాతనే పేమెంట్ తీసుకుందాం వాళ్ళతో. ఈ విధంగా మీరు ఈ భూమి మీద ఒక 5 మంది కావాలి సార్ మీకు. 5 మంది కోసం 50 మందితోటి మాట్లాడదాం, 500 మందితోటి మాట్లాడదాం. కానీ ఎవరిని మనం బాధ పెట్టొద్దు, ఎవరిని మనము విసిగించొద్దు. ఓకే సార్. రైట్ సార్. మీకు మేడం మీటింగ్స్ ఐడీస్ పంపిస్తారు. ఆ మీటింగ్ ఐడి ప్రకారం మీరు రాండి. 100% మీరు ఇక్కడ కోటీశ్వర్లు అవుతారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్. ఇంకా ఎవరండి? ఇంకా ఎవరున్నా కూడా మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మరి ఈరోజు ప్రజెంటేషన్కి వచ్చాము. రేపు సండే ఉంది మనకు. సో మై డియర్ ఫ్రెండ్స్, రేపు మార్నింగ్ మళ్ళీ మనకు లైవ్ ఎడ్యుకేషన్లో ఉంటుంది. కాబట్టి ప్రతి మీటింగ్ని మీరు అటెండ్ కాండి. మీటింగ్స్, ట్రైనింగ్స్ ద్వారానే మనకు డెవలప్మెంట్ అవుతుంది. మన జీవితంలో 24 గంటలలో 2 గంటలు మన కోసం ఇచ్చుకుందాం. మిగతా 22 గంటలు మన కమిట్మెంట్ కోసం ఇద్దాం ఫ్రెండ్స్. అంతకంటే మనం ఎక్కువనే పని చేద్దాం. అతి త్వరలో మనం రిటైర్మెంట్ తీసుకుంటాం ఫ్రెండ్స్. అవన్నీ డీటెయిల్స్ మనము తెలుసుకుంది, మనం తెలియపరుద్దాం. ఈరోజు మనకు కోహోస్ట్గా హెల్ప్ చేసినటువంటి వెంకట్ సార్ గారికి థ్యాంక్స్. అదేవిధంగా మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్కు, అదేవిధంగా మీ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిత్రులారా. రేపు ఉదయం 7 o'clock కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. అందరికీ శుభరాత్రి, గుడ్ నైట్. అండ్ మోహన్ గారు, రైట్, మోహన్ గారు నేను అన్మ్యూట్ చేశాను. మీ దగ్గర అన్మ్యూట్ చేయండి. లెఫ్ట్ సైడ్లో మీకు మైక్ ఉంది, అక్కడ అన్మ్యూట్ చేయండి ఫ్రెండ్. నేను చేశాను అన్మ్యూట్, మీరు చేయండి. మోహన్ గారు మాట్లాడండి. మీ పేరు, మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు. అయితే మాది కాదరాబాద్ సార్. మా సీనియర్ ప్రహ్లాద్. ఓకే. ఏ ఊరండి? జోపేట్ నుంచి. ఓకే ఓకే చెప్పండి మోహన్ గారు. సార్ ఏంటంటే నేను చాలా వరకు నిన్ననే యాడ్ అయినా. ఓకే, వెరీ నైస్. ఓకే సార్, నిన్న మీరు కాల్ చేసినారు, కొద్దిగా బిజీలో ఉంటాయి. ఓకే, నో ప్రాబ్లం. రెగ్యులర్గా వచ్చేయండి మీరు. ఈ రోజు ఎలా మీటింగ్కి వచ్చారో రెగ్యులర్గా మీటింగ్కు రాండి. మనం చేయాల్సింది ఇలా 2 పనులు ఉన్నాయి సార్. ప్రైమ్ మెంబర్షిప్ కావడం ఒకటి, ఆ తర్వాత మన ద్వారా ఒక 5 మందికి ఇంత మంచి లైఫ్ను మీరు 50 మందికి ఇవ్వండి, 500 మందికి ఇవ్వండి. బట్ 178 కోట్ల కోసం మాత్రం ఒక 5 మందికి ఇవ్వండి. కానీ ఎవరిని బలవంతం పెట్టకండి, ఎవరిని మీరు బాధ పెట్టకండి. ఓకే సార్, థ్యాంక్. అదే విధంగా నీలావేణి గారు, ప్రవీణ్ కుమార్ గారు అండర్లో నేను అన్మ్యూట్ చేశాను. మీ దగ్గరే చేయండి మేడం. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. మాట్లాడండి సార్. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు. నా సీనియర్ పేరు నీలవేణి అండి. ఓకే. మీ పేరు ప్రవీణ్ గారు. ప్రవీణ్ కుమార్ అండి. ఇదే తెలుసుకున్నానండి నెక్స్ట్ దీని గురించి. ఏ ఊరు? నాకు ఒకటే డౌట్. నేను హైదరాబాద్ అండి. ఓకే, ప్రవీణ్ గారు అడగండి, మీ డౌట్ అడగండి. ఓకే సార్, డౌట్ ఏం లేదు సార్. మన యాప్ లో ఐటమ్స్ ఏమున్నాయి సార్? గుడ్స్. ఒక్కసారి మీరు ఏం చేస్తారు సార్ అంటే మన యాప్ ది మార్నింగ్ టైం ఎడ్యుకేషన్ లోపల గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ కావాల్సిన అన్ని ఉన్నాయి. ఎక్కడెక్కడ యూజ్ చేసినప్పుడు మనకు రివార్డ్ పాయింట్స్ ఎలా యూజ్ అవుతాయి, ఎక్కడ క్యాష్ బ్యాక్ ఎలా వస్తుంది అనేది అది ఎడ్యుకేషన్ టైం మార్నింగ్ 7 o'clock ఉంటుంది సార్. అయితే అది రెగ్యులర్ గా మీకు 3 days ప్రోగ్రామ్ ఉంటుంది. 3 days ప్రోగ్రామ్ అన్ని క్లియర్ అయిపోయిన తర్వాత 4th day క్వశ్చన్ ఆన్సర్ ఉంటుంది. అది మీరు ఒక్కసారి రెగ్యులర్ లైవ్ లో లింక్ కాండి, లేదనుకుంటే మీ సీనియర్ ద్వారా రికార్డెడ్ ప్రోగ్రామ్ తీసుకోండి. అన్నిటిపైన క్లారిటీ ఇవ్వడం జరిగింది సార్. ప్రతిది కూడా మనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. వన్ మోర్ డౌట్ సార్. ఆస్కింగ్ టు అటెండ్ ఫర్ ద మీటింగ్. బాగుంది సార్.
డైలీ మీటింగ్ అటెండ్ అవ్వాలా అంటే ప్రజెంట్ కొండి నా జూమ్ యాప్లో మ్యాక్సిమం 200 వరకు ఉంటారు, 140 మెంబర్స్, అంతకుమించి తీసుకోదు మేడం, తీసుకోదు కదండి. ఇప్పుడు నా ద్వారా ఒక 20 మెంబర్స్ వచ్చారు అనుకోండి, నా ద్వారా 20 మెంబర్స్ వచ్చారు, ఇంకో వ్యక్తి ద్వారా 20 మెంబర్స్ వచ్చారు, అలా 10 మెంబర్స్ ద్వారా 200 మెంబర్స్ అవుతారండి. ప్రతిరోజు నేను జాయిన్ అవుతుందా? 500 మంది కెపాసిటీ సార్ దీనిది. 500 కెపాసిటీ. 500 మీరు 500 దాటియండి, నేను 5 lakhs తీసుకుంటా, మీకేం ప్రాబ్లం లేదు, నేనున్నా కదా మీకు. ఓకే మీరు చెప్పడానికి మీరు అటెండెన్స్ చేయండి, మీ గురించి మీరు ఆలోచన చేయండి, మీరు అటెండెన్స్ మీరు పెంచండి, ఆ తర్వాత నేను చేస్తా. ఇప్పుడు ఆల్రెడీ మనం 100 మంది ఉన్నాము, ఇప్పుడు 81 మంది ఉన్నాము, మీరు పెంచండి. ఐఎమ్ విత్ యూ, డోంట్ వరీ, సిఎన్చారి విత్ యూ. ఓకే, ఇంక్రీజ్ చేయండి, హ్యాపీగా ఇంక్రీజ్ చేయండి. హైదరాబాద్ సార్? ఎస్, నేను హైదరాబాద్లో ఉంటాను. నెక్స్ట్ శ్రీరామ్ గారు అండర్లో పాండు గారు, రమావత్ పాండు గారు. సార్ నేను అన్మ్యూట్ చేశాను, మీ దగ్గర లెఫ్ట్ సైడ్ టచ్ చేయండి, అన్మ్యూట్ అని ఉంటుంది చూడండి స్క్రీన్లో. శ్రీరామ్ గారు అండర్లో పాండు, రమావత్. సో హలో సార్, మీ మైక్ ఓపెన్ అయింది, మాట్లాడండి సార్. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు. సార్ నమస్తే సార్. నా నమస్తే. పేరు పాండు నాయక్ అండి. శ్రీరామ్ సార్ అండర్ లో ఉన్నాను నేను. వెరీ గుడ్. ఏ ఊరు నుంచి అండి? సార్ ఇక్కడ గుర్రంగూడ, హైదరాబాద్. వెరీ నైస్. మాట్లాడండి రమావత్ గారు. యాక్చువల్ గా నేను ఒక 3 months బ్యాక్ సార్ చెప్తే అప్పుడు నేను లాగిన్ అయ్యాను. నో ప్రాబ్లం. నా తర్వాత ఇప్పుడు ప్రసాద్ సార్ అని నా టీం కొద్దిగా బాగానే స్ప్రెడ్ అయింది, కానీ నాకే టైం లేక నేను కొద్దిగా మీటింగ్ కూడా అటెండ్ కాలేదు. నో ప్రాబ్లం. ఇప్పుడు అయ్యాను. అయితే నాకు దాని దగ్గర దాదాపుగా 10 levels లో కూడా అందరూ, నేను కూడా చెప్తున్నాను అంటే మీటింగ్ అటెండ్ కాకుండా చెప్తున్నందుకు కొద్దిగా అప్గ్రేడ్ అయ్యారు అన్ని లెవెల్స్ లో. ఓకే. ఇప్పుడు నాకు ఫస్ట్ లెవెల్లో కూడా అప్గ్రేడ్ ఇప్పుడు ఈ అయిపోతారు, 5 members అయిపోతే 10 levels లో ఒక్కొక్కరు అయిపోతే అది సిల్వర్ స్టారా ఏం సార్? సిల్వర్ స్టార్ రాయల్టీకి ఎలిజిబిలిటీ మీరు అంటే అయినాక స్టార్ట్ అవుతుందా నాకు? అది అయినాక స్టార్ట్ అవుతుంది. మీరు ఒకసారి ఏం చేస్తారంటే, ఈ రోజు ప్రెజెంటేషన్ ఎప్పుడు వచ్చిండ్రు సార్ పాండు సార్? నేను ఈ రోజే ఫస్ట్ సార్. ఓకే, నో ప్రాబ్లం. మీరు కంటిన్యూగా ఒక 4 days అయితే రెగ్యులర్ గా రండి. వాస్తవంగా చెప్పాలంటే 90 days లోపల మీరు పర్ఫెక్ట్ అయిపోతారు సార్, కంప్లీట్ తెలుస్తుంది. మళ్ళీ మీరు ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు రికార్డెడ్ ప్రోగ్రామ్ కూడా మీరు వినండి. మీ వాళ్ళకు కూడా సేమ్ అదే, నేను అన్ని నేర్పిస్తాను, జస్ట్ నేను నేర్పించింది మీరు ఫాలో చేయండి, అన్ని ఇన్కమ్స్ వస్తాయి సార్. రేపు కూడా ప్రోగ్రామ్ ఉంది, రేపు కూడా మిస్ కాకండి మీరు. సండే స్పెషల్ కూడా ఉంటుంది 11 o'clock. నేను అనేది ఏంటంటే సార్, సిల్వర్ స్టార్ ఇన్ కేసు నేను రేపు అయ్యాను అనుకో, రేపు అయినప్పుడు అప్పటి నుంచి నాకు కింద ఉన్నటువంటి లెవెల్స్ ఇన్కమ్ కూడా నాకు వస్తుంది. మీరు రేపు అయిపోతే రేపు నైట్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన యొక్క సెషన్ ఇక్కడికి క్లోజ్ చేద్దాం. అందరికీ వన్స్ అగైన్ గుడ్ నైట్, శుభరాత్రి.